మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ మీరు చెప్తున్నారు కదా! ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ ద పీపుల్ ఈక్విటీకి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. లేదా డెబ్ట్ రిలేటెడ్ చూపిస్తున్నారు. ఎక్కువ మంది ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తారు. ఓకే. ఇండియన్ ఎకానమీలో ఉన్న మ్యూచువల్ ఫండ్స్ చూసుకుంటే మనకి అరౌండ్ 70,00,000 క్రోర్స్ అన్నమాట. ఈ 70,00,000 క్రోర్స్‌లో హైయెస్ట్ పోర్షన్ వచ్చేసి డెబ్ట్‌కే ఉంటుంది. ఓకే. ఎందుకు డెట్ ఉంటుందంటే గనక మ్యూచువల్ ఫండ్‌లో పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళ షార్ట్ టర్మ్ మనీని కూడా ఇందులో పాస్ చేస్తూ ఓకే. మ్యూచువల్ ఫండ్‌లో చెప్పాలంటే గనుక ఇట్స్ కైండ్ ఆఫ్ సూపర్ మార్కెట్ అండి. ఎవ్రీ కైండ్ ఆఫ్ నీడ్‌కి ఇక్కడ సొల్యూషన్ దొరుకుతుంది. ఓకే. మనకు మ్యూచువల్ ఫండ్‌లో లిక్విడ్ ఫండ్స్ అని ఉంటాయి. ఇందులో రిస్క్ అనేది ఆల్మోస్ట్ నల్ అండి. ఇందులో మనకు 5-6% వస్తుంది. ఓకే. అంటే వేరేస్ మీకు బ్యాంక్‌లో రూ. 100 ఇంట్రెస్ట్ వచ్చే దగ్గర ఇక్కడేమవుతుంది అంటే గనక మీకు అడిషనల్‌గా 20-30% ఎక్కువొస్తుంది. కంపేర్ టు మనకి ఇన్ హ్యాండ్ ఎంతొస్తుంది. ఓకే. అలా మల్టిపుల్ ప్రొడక్ట్స్ ఉంటుంది. అప్ టు 7 డేస్ వరకు లిక్విడ్ ఫండ్స్ అంటారు. అప్ టు 3 మంత్స్ వరకు అల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్స్ అంటారు. 3 మంత్స్ టు 6 మంత్స్ లో డ్యూరేషన్ ఫండ్స్ అంటారు. అండ్ 6 మంత్స్ టు 1 ఇయర్ షార్ట్ టర్మ్ ఫండ్స్ అంటారు. ఇవన్నీ కూడా ఒక అడ్వైజర్ నేర్చుకుంటే గనుక ఒక కస్టమర్‌కి కరెక్ట్ అడ్వైస్ ఇస్తారు. అండ్ ఒక ఇన్వెస్టర్‌కి కావాల్సిన ప్రతి ఒక్క సొల్యూషన్ ఓకే.